హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబయ్య నాయకుని. వివిటోస్ మిత్రులందరికీ నమస్తే. నమస్తే అండి. నేను ఈరోజు గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయిపాలెం అనే గ్రామంలో కాసింబి అనేటటువంటి వారికి ఆసియోడెన్స్ ఒక బాక్స్ ఇచ్చాను నెల క్రితం. ఇప్పుడు రెండో బాక్స్ తీసుకోబోతున్నారండి. ఇప్పుడు ఆ ఆసియోడెన్స్ తీసుకోక ముందు ఆమెడ గారికి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండేవి, చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని వారి యొక్క మాటల్లో మనం విందామండి. చెప్పండి అమ్మా, ఎలా ఉంది, వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది మీకు? వాడక తొలగి బాగా నొప్పిగా ఉంది. కొద్ది గట్టిగా చెప్పండి అమ్మా. బాగా నొప్పిగా ఉంది. ఓకే. పాలబోత 3 సార్లు గుర్తునేదాన్ని. ఇప్పుడు ఆ మందులు వాడినాక నొప్పి గిప్పి ఏమి లేదు. కొంచెం మార్పు వచ్చింది, తేడా వచ్చింది. ఇదే వాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏమేమి మార్పులు వచ్చినాయో చెప్పండి మీరు. నాకు మోకాలు నొప్పి ఒక్కటే మార్పు. అదైతే పర్వాలా, బాగానే నడుస్తున్నాను. ఓకే. కొద్దిగా నడవగలుగుతున్నాను, కొద్దిగా ఎక్సైజ్ దాకా పోయి వస్తున్నాను. మంచిది. అది పర్వాలా, తేడా వచ్చింది, మార్పు. విరేచనం ఎలా ఉందమ్మా? పర్వాలా, బాగానే ఉంది. ఇంకా మీకు వచ్చిన మార్పులన్నీ చెప్పండి. విరోచనం బాగానే అవుతుంది, బాగానే నడుస్తున్నాను, బాగానే తింటున్నాను, బాగానే ఉంది. ఈ నరాలు ఇలాంటి ఏమి అవి ఏమి లేవు, బాగానే ఉంది నాకు. అది చెప్పండి. ఇంతకుముందు మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగారు కదా? అవసాపాలెం వెళ్ళారు 2 సార్లు. వాళ్ళు ఏమన్నారంటే నడిచి వచ్చిందమ్మా, చేలకు నడిచి తగ్గిద్దిలే అమ్మా అన్నారు. సరే, అందులో గుజ్జు జరిగింది అని వేయాలి అన్నారు. ఎంత అవుతుంది అన్నారమ్మా హాస్పిటల్లో మీకు? అవేమి నాకు తెలియదు, మా అమ్మాయి చెప్పారు. అవి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పుంటారు కదా? అవన్నీ ఏం చెప్పలేదు నాకు. మీకు చెప్పలేదు, మా అమ్మాయి చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మంచిగా నడుస్తున్నాను. మోకాళ్ళ నొప్పులు పూర్తిగా పోయినట్టేనా? పూర్తిగా పోయినట్టే. అంటే మీకు 100%లో ఎంత శాతం పనిచేసినట్టుంది మా వివిటోస్ కంపెనీ ఆసియోడెన్స్ అనేది? నాకు 30 వంతు పనిచేసింది. 30 వంతు పనిచేసింది. సంతోషం అమ్మా, సంతోషం. ఇంకొక 3 నెలలు వాడండి, పూర్తిగా తగ్గిపోతుందండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ మిత్రులారా. జై వివిటోస్, జై డాక్టర్ చెల్లా.